గ్రంథంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 18 వచనం మరొకసారి ధ్యానించుకున్నామండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. ఇక్కడ ఇక తప్పిపోయిన కుమారుని జీవితంలో కనపడుతున్నటువంటి పశ్చాత్తాపము ఈ లోక సంబంధమైన తండ్రితో మాట్లాడుతూ ఆ తప్పిపోయిన కుమారుడు అనగా తన భాగమంతా తీసుకొని విచ్చలవిడమైన జీవితానికి వెళ్ళిపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిలో భాగం తీసుకొని తండ్రి దగ్గర చాలా వ్యర్థమైన వ్యభిచారం కానివ్వండి, ఈ జూజాలు కానివ్వండి, తీసుకున్న డబ్బంతా పోగొట్టుకొని చాలా ఇబ్బందులకు గురై తిండి లేని స్థితిలో పందుల పొట్టు ఒక యజమాని దగ్గర పోయి అక్కడ పందులు మేపే ఆ యజమాని దగ్గర పనిచేస్తే నేను కడుపున నింపుకుంటానని అటు పరిస్థితులకు వెళ్ళి అక్కడ అవి తినే పొట్టైనా పందులు తినే పొట్టైనా తిని నింపుకోవాలనుకున్న అతనికి అది కూడా యజమానుడు గద్దించడంతో తినలేని పరిస్థితిలో అప్పుడు ఆలోచన పుట్టింది ఆ తప్పిపోయిన కుమారునికి. చనిపోయి తిరిగి బ్రతికినటువంటి ఆ కుమారునికి ఆలోచన వచ్చింది, అయ్యో ఈ లోక సంబంధమైన నన్ను కన్న తండ్రి, ఈ లోకంలో నన్ను కన్న తండ్రి ఎంతో మంది కూలివాళ్లకు సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, నేనైతే ఆయనను బాధ పెట్టి అన్నను బాధ పెట్టి నా భాగం తీసుకొని పోయి విచ్చలవిడి జీవితాన్ని తీసుకొని జూజాలకు వ్యభిచారానికి ఈ లోక సంబంధమైన రంగుల లోకం తిరిగి ఇప్పుడు నా పరిస్థితి తిని కూడా లేని పరిస్థితి రొట్టం మాసిపోయింది, ఆ పందులు తినే పొట్టు కూడా తినే స్థితిలో లేనే అని ఆలోచన వచ్చి నా ఇంటి ముఖం పరుగు పెట్టాడు. ఇంకా తండ్రికి నేను కుమారుడిగా వద్దు అని ఎంత పని చేస్తే నాకు తిండి దొరుకుతుంది చాలనుకున్నాడు, జీవితం కూడా ఆశించలేదు, తిండి దొరికితే చాలనుకుని స్థితిలోకి వెళ్ళిపోయినా అప్పుడు తండ్రి గుర్తుకొచ్చి, ఈ లోక సంబంధమైన తండ్రి గుర్తుకొచ్చి అక్కడ తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాటని, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను తండ్రితో మాట్లాడుతూ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఈయన కుమారుడు, నేను పరలోకమునకు విరోధముగాను పరలోకపు తండ్రికి కూడా విరోధముగా నేను నడుచుకొని వెళ్ళాను తండ్రి, నీకే కాదు పైనున్న సృష్టికర్తకు, పరలోకమును తయారు చేసిన సృష్టికర్తకు కూడా నేను తప్పు చేసి ఆయనకు కూడా విరోధంగా నా ప్రవర్తనతో నిన్ను బాధ పెట్టాను, పరలోకపు తండ్రిని బాధ పెట్టాను, నీ ఎదుటను గొప్పదైన పాపమే చేశాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చేస్తూ ఉన్నాడు. బయలుదేరి వస్తున్నాడు, దూరం నుంచి తండ్రి కనుక్కున్నాడు. తండ్రి ఇంత చేసినా కూడా ఆ కుమారుని దూరం నుంచి చూడగానే పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద ముద్దు పెట్టుకొని ఏం చెప్పినాడు అతని దగ్గర పనిచేసే వారికి, త్వరగా వెళ్ళి బట్టలు తండి, మంచి వస్త్రములు తండి, వేలికి ఉంగరం పెట్టండి, చెప్పులు వేయండి, చనిపోయిన నా కుమారుడు లేక తప్పిపోయి చనిపోయి అనుకున్న నా కుమారుడు తిరిగి వచ్చాడు, గొప్ప విందే చేస్తాను, ఒక మంచి రొమ్మిన దూడను వధించి సిద్ధం చేయండి అని తన పనివారికి చెప్పి ఆ కుమారుని అంగీకరించటం మనము గ్రంథంలో ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీ వల్ల దేవుడు ప్రతి ఒక్క
ఒక్కరి జీవితాలలో జరిగే సంఘటన ప్రియులారా. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితం ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఇతను ఆస్తిలో గురించి అంతా ఖర్చు చేసుకుని వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. కానీ మన పరమ తండ్రి ప్రతి ఒక్కరిలో ఇదే కోరుతున్నాడు. మన పరమ తండ్రి అందరము ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న కృపను పొందలేకపోతున్నాం. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా ఏ భేదం లేదు. ఇద్దరు కుమారుల్లో ఇప్పుడు మంచివాడైనా, పెద్దవాడు మంచివాడైనా ఆయన దగ్గర ఉన్నాడు, చెడ్డవాడై డబ్బులు తీసుకొని పోయి మళ్ళీ అతని పరిస్థితి బాగలేక తండ్రి వద్దకు వచ్చినా కూడా ఏ భేదం లేకుండా సమానంగా చూసి ఖర్చు పెట్టుకుని వచ్చినా అవకాశం లేకపోయినా మళ్ళీ కుమారునిగా స్వీకరించి బట్టలు ఇచ్చి ఉంగరం పెట్టి కాలికి చెప్పులేసి మంచి బాగా ప్రొవిల దూడను సిద్ధం చేసి గొప్ప విందు చేయాలనుకున్నాను. ఇతని పాపము చేసి వచ్చినటువంటి వాడే అని అనుకోలేదు తండ్రి. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి పాపి విషయంలో ఈ తప్పిపోయిన కుమారుని పట్ల తండ్రి చూపించిన దయ, మన పరమ తండ్రి, మన పరిశుద్ధ ఆత్మ దేవుడు లేక మన యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్నటువంటి ప్రేమ ఇంకా గొప్పది. చచ్చిపడిపోయిన మన జీవితాలలో వెలుగు నింపుటకు మన పరలోకపు తండ్రి తన ముద్దు కుమారుడు ద్వారా ఈ లోకానికి పంపించినాడు. చచ్చిపడిపోయిన మన జీవితాలను లేవనెత్తుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు ప్రియుల. కనుక ఈ లోకపు తండ్రి ఒక కుమారుణ్ణి ఎంతలా ప్రేమించినాడో అంతకన్నా ఎక్కువ మన పరలోకపు తండ్రి, మన ఆత్మలను కన్న తండ్రి, ఈ లోకపు తండ్రి అయితే శరీరాన్ని మాత్రమే కనగలడు, ఆత్మనిచ్చేది దేవుడే. ఆ ఆత్మను కన్న తండ్రి ఇంకా గొప్పవాడు, జ్ఞానవంతుడు. ఏ విషయంలో అయినా ఆయనకు మించిన జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది. ఆయన దగ్గర జ్ఞానము పాదాల చెంత గుప్తనిధులుగా ఉన్నది. అంత జ్ఞానవంతుడైన తండ్రి మనకు పరమంలో ఉన్నాడు. ఈ లోకపు తండ్రి కంటే చాలా ఎక్కువ ప్రేమను చూపి మన పరలోకపు తండ్రికి ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే లోకమును, ఈ లోకపు పాపపు లోకమైన ఎంతో ప్రేమించినాడు. ఆయన చెప్పిన మాట వినకపోయినా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంత పాపము చేస్తూ ఉన్నా చివరి దశలోనే మాట్లాడు నా కుమారుడు నా కుమార్తె అని ప్రేమను చూపుతున్నటువంటి ఏకైక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతి న్యాయములు జరిగించే దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అంత ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, కనికరము కలిగిన మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియుల. అట్టి దేవుని కలిగి ఉన్నాం. అందుకే ఈ లోకంలో మనము ప్రతి విషయంలో జ్ఞానము నేర్పుతూ మనకు ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఒక కుమారుని ద్వారా కానివ్వండి, ఒక కుమార్తె ద్వారా కానివ్వండి, కొన్ని ఆ ఇబ్బందులే మనకు పెడతాడు. ఆ ఇబ్బందుల నుండి బయటపడగలిగే జ్ఞానము మనకు బుద్ధి నేర్పుతాడు. ఏదో ఈ చిన్న సమస్య వచ్చిందని కుంగిపోకూడదు, దిగులు పడకూడదు. ప్రభువా ఈ యొక్క సమస్యలో ఉన్నాను ప్రభువా, ఈ సమస్యను ఎదుర్కొనుటకు నాకు జ్ఞానము, బుద్ధి, వివేచన ఇవ్వమని మన తండ్రిని అడగాలి, మన ప్రభువుని అడగాలి, మన క్రీస్తుని అడగాలి, మన పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, మన పరమ తండ్రిని అడగాలి. మన క్రీస్తులో మన తండ్రిని అడగాలి. ఎందుకంటే ఆయన ద్వారా మనం వెళ్తున్నాం. ఆయన దారి చూపితే మనం ఆయన వెనక వెళ్తాం. మనకు దారి తెలియదు ఎక్కడికి, పరిశుద్ధాత్మ పరమ తండ్రి దగ్గరికి మనకు దారి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు దిక్కు. ఆయన ముందు నడిపిస్తాడు, మనం ఆయన వెనకాల వెళ్తాము. ఆయన నిచ్చెన మొదటిగా వెళ్తూ ఉంటాడు, మనం ఆయన వెనక మనం వెళ్ళాలి. ఆ పరలోక పట్టణంకి వెళ్ళడము మనిషి వల్ల కాదు, కానీ క్రీస్తు వల్ల అవుతుంది. ఆ క్రీస్తు వెనక మనము ఆయన మాటలను బట్టి
ఆయన మహాజ్ఞానమును బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి మనం ఆయన వెనక వెళ్ళే అవకాశము ఇస్తూ ఉన్నాడు దేవుడు ప్రియుల. కనుక అట్టి దేవుని కలిగి ఉన్నాము కనుక మనము ప్రతి విషయంలో ఈ లోకంలో మనకు బుద్ధి నేర్పుతూ, జ్ఞానం నేర్పుతూ, ప్రతి విషయంలో ప్రియుల, మంచిలో కానీ చెడ్డలో కానీ, ఆనందం కానీ దుఃఖం కానీ, దుఃఖంలో కూడా జ్ఞానం నేర్పుతూ ఉంటాడు దేవుడు. మన దేవుడు శవం ముందు కూడా, చనిపోయిన వారితో కూడా ఆ ఇంటికి వెళ్ళు, నీకు జ్ఞానము బోధపడుతుంది, రేపు నీ గతి ఇదేని నీకు బోధపడుతుంది అని చనిపోయిన వారి ఇంటికి వెళ్ళు, ఆ అంగలార్పు విను, రేపు నీ జీవితం అలానే, నీ ఒకనొక దినము అలాగనే మంచం మీద పడిపోవాలా. ఆత్మ లేనివాడి అయినప్పుడు అలా శవంలా పడిపోవాలా. నీకు బోధపడుతుంది, నీకు బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, రేపటి జీవితం ఏందని నీకు బోధ తెలిసి వస్తుంది. చచ్చిపోయిన వారి ఇంటికి వెళ్ళి చూడు, గమనించు, ఆ రోగాలను చూడు, వారి బాధలు చూడు, వారి ఇరుకులు చూడు, వాళ్ళ వాళ్ళ ఆ కలతలు చూడు అని బుద్ధి నేర్పుతాడు. ప్రతి విషయంలో బుద్ధి నేర్పుతాడు దేవుడు మనకు. మరణాల ద్వారా కూడా మనకు బుద్ధి నేర్పుతాడు దేవుడు. అది దేవుడి మహాజ్ఞానము, మహాశక్తివంతుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 42 చదువుకుందామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 42 నుంచి చదువు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించినాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఏంది ఆ గిన్నె అంటే ఆయన శిలువనెక్కే ఆ పరిస్థితి ప్రియుల. ఆయన శిలువనెక్కే పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాడు మన పరమ తండ్రికి. ఈ గిన్నె నేను సహించలేను, ఈ శోధన నేను సహించలేను ప్రభువు చెప్తున్నాడు. ఆయన దేవుడు కదా, ఆయన శోధనను సహించేది ఏంది అని మనం అనుకోవచ్చు. దేవునికే తప్పలేదు శోధనలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు. ఆయన కన్నీళ్లతో మూలుగుతూ ప్రజల మనసు అర్థం చేసుకొని వారిని సంతోషపెట్టుటకు శవాలను సైతం, మరణాలను సైతం లేపి కూర్చోబెట్టి మనుషులను, ప్రజలను, ఆయన పిల్లలను సంతోషంగా పెట్టుటకు ఒకగానొక కొడుకుపోయా, ఒకగానొక కూతురు చనిపోయాని ఏడుస్తున్నప్పుడు వారిని బ్రతికించి ఆ కుటుంబంలో కన్నీళ్లను చూసి బ్రతికించి వారి సంతోషాన్ని చూసేవాడు దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. అలా ఆయనకు అన్ని సమస్యలతో ఆయన జీవితము గడిపినాడు యేసుక్రీస్తు ప్రభువు. సాతాను శోధన ఉండే. సాతాను నాడు ఒక్క క్షణంలో ఈ లోకంలో ఉన్నది అంతా చూపించి, నీవు నా కాళ్ళకు మొక్కు, ఈ లోకంలో ఉన్నదంతా నీకు ఇస్తాను అంటాడు. సాతాను సహా, ఈ లోకాన్ని సహా, ఆ సాతాను సహా సృష్టించిన దేవుని యొద్దకు సాతాను వెళ్ళి ఈ లోకమంతా చూపించి, నీవు నా కళ్ళకు మొక్కితే ఈ లోకమంతా నీకు ఇస్తానంటాడు ప్రభువుకు సాతాను గారు. అప్పుడు ప్రభు అంటాడు, నీ దేవుడైన ప్రభువుని శోధించవలనని నీకు తెలియదా? నేను దేవుడిని నీకు తెలియదా? దేవుడినైనా నన్ను నేను శోధించవాలని నీకు తెలియదా? ఆ రూలు తెలియదా నీకు? ముందు వెళ్ళు సాతానాన్ని గద్దిస్తాడు దేవుడు. అలా ఆయన శోధనలు అనుభవించినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. ఇక్కడ ఈ యొక్క శిలువ శ్రమలు, శిలువలో మరణం అవుట, ఆ మరణమయ్యే ఆ సిచ్యువేషను, ఆ పరిస్థితిని ఒక గిన్నెగా భావించి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభు అని చెప్పి ఆ బాధపడుతూ, ఇది నేను ఈ బాధను నేను అనుభవించలేనని చెప్తూ మళ్ళీ, అయినా తండ్రి నీ ఆలోచన నెరవేరాలి ప్రభు, అక్కడ నేను నీ దగ్గర మాట తీసుకొని వచ్చిన కదా ప్రభు, ఈ లోకంలో చనిపోవడానికి వెళ్ళాలి నా కుమారుడు అన్నప్పుడు అక్కడ ఎస్ అని చెప్పి వచ్చాను కదా ప్రభు, ఇక్కడికి వచ్చి నాకు ఒక చిన్న
ఏదో తెలియని ఈ శోధనలో ఈ మాట అంటున్నాను, కానీ నీ చిత్తం నెరవేరాలి తండ్రి, నీ ప్రణాళిక సిద్ధించాలి తండ్రి, నీ ప్రణాళిక నెరవేరాలి అని ఆ మరణానికి పూనుకున్న ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు పీడ, నీ ఇష్టం నా ఇష్టం కాదు, నీ చిత్తము సిద్ధించును గాక అని ప్రార్థిస్తూ దేవుడు తండ్రికి మొరపెట్టు. అంటే శ్రమలు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులెక్క కాదు, పరలోకం నుండి వచ్చిన పరలోక రాజ్యంను కట్టిన తండ్రితో సమానులుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనలాంటి శరీరంతో పుట్టి ఆయన శోధనలు, బాధలు, ఇంపులు, ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్నాడు. ఆయన కుటుంబంతో కూడా, ఆయన సొంతము కన్నవారు కూడా ఆయనను నిందించినారు. తిక్కలోడ వెర్రివాడ అన్నారు వాళ్ళు. ఈ తిక్కలోని ఈ ఎర్రివాడిని తీసుకొని పోండి అని వారికి ఆ మత పెద్దలకు చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులు, యేసుక్రీస్తు కుటుంబ సభ్యులు, వెర్రివాడు తీసుకొని పోండి అని చెప్పినారు. ఆయన ఎంత శోధన బాధన పడిటాడు. శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉండేదే. ఇవి మానవులకు కాక చెట్లకు, మానవులకు ఎలా వస్తాయి అన్నట్టు ఈ లోక సామెతలో దేవుడే అనుభవించి నీకు సిద్ధ మనసు కలిగి ఆయన మరణము అనుభవించి దేవుని కుమారుడు యొక్క తిరిగి 3వ దినాన లేచి ప్రతి మనిషిని మళ్ళీ మరణభూములు విరిచి క్రీస్తు పక్కలో, తండ్రి పక్కలో పెట్టాలని కోరినటువంటి ఏకైక గొప్ప దేవుడైన పరిశుద్ధుడైన దేవుడు ఎవరున్నారయ్యా ఈ లోకమంతా వెతికినా కూడా మన యేసుక్రీస్తు ప్రభు పేరు తప్పితే ఇంకా ఏదే పేరు వినపడదు. జ్ఞానం ఉన్నవాడు ఆలోచన చేస్తే లేని వారికి కనపడతాయి. లోక సంబంధమైన దేవుళ్ళు, దేవతలు వాళ్ళకి కనపడతాయి. కానీ నిజమైన దేవుడు పరిశుద్ధుడు ఒక యేసుక్రీస్తు ప్రభువారని గ్రహించిన వాడు గొప్పవాడు, వాక్యం అర్థమైన వాడు గొప్పవాడు. ఒక అల్పుడు పరలోక రాజ్యము చేరితే యోహాను కంటే గొప్పవాడు, బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు. దేవుణ్ణి అర్థం చేసుకుంటే చూడండి, పరలోకము నుండి పంపబడిన యోహాను కంటే గొప్పవాడు అని ఆయన తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మన పరమ తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయము మాట చదువుకుందాం. చూడండి, ఆయన ఎందుకు నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనము, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దుర్మార్గుని, మంచోని, చెడ్డోని, పనికిమాలినోని, పనికిమాలినాన్ని అందరినీ వెలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి అడుగు పెట్టినాడు. మంచి వారి కోసమే కాదు యేసు ప్రభు వచ్చింది. ఆయనే చెప్పినాడు మన ప్రభు, నేను వచ్చింది నీతిమంతుని పిలువరాలేదు, పనికిమాలినోడు నాకు కావాలి, వారి బ్రతుకు వర్షాల. ఈ పాపపు లోకములో వద్దు, పరలోక రాజ్యములో, పాపము లేని రాజ్యములో, పాపము లేని రాజ్యంలో వజ్ర వైడూర్యాలతో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నటువంటి ప్లేసు వజ్ర వైడూర్యాలు, చాలా అసలు వీధులే బంగారు వీధులు. అక్కడ ఒక పాపి ఎత్తుకులాడుతుంటే ఎత్తుకులాడనే ఉండడు. ఒక చెడ్డ తలంపు కలిగిన వాడు ఎవడో ఉండడు అక్కడ. అందరూ పరిశుద్ధులే, నీతిమంతులే, యథార్థవంతులే, దేవుని పిల్లలే, దేవుని ఆలోచన కలిగిన వారే, దేవుని స్తుతించేవారే, మహిమపరిచేవారే, గణపరిచేవారే. అంత శక్తివంతి అయిన దేవుణ్ణి ఆరాధనతో, భక్తితో కొనియాడేవారే. అసలు బైబిల్ గ్రంథంలో ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది, ఎంతమంది మహాభక్తులు, భక్తురాలు ఉన్నారో అందరినీ మనం చూస్తాం అక్కడ. ఏదో రూతు ఉంది, ఎస్తేరు, ఇంకా చాలామంది స్త్రీలు, మెయిన్గా గబక్కిన వాళ్ళ పేర్లు మనకు వస్తాయి. చాలామంది గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు, పరిశుద్ధురాళ్ళు. అక్కడ పరలోక రాజ్యంలో మనం చూడగలమనే విశ్వాసం ప్రతి విశ్వాసికి ఉండాలి. సంసోను చూడాలి, అబ్రహామును చూడాలి, విశ్వాసులకు తండ్రి. యవ్వనంలో మగసిరి కలిగిన వాడు, ఒక స్త్రీ వచ్చి మిందవన్న అసహించుకొని పరిగెత్తినటువంటి వాడు, వీరుడు, ధీరుడు యోసేపు ఉన్నాడు.
మగతనం అంటే మీద పడి అనుభవించేది కాదు, తప్పును అసహించుకోవడం మగ పని, మగతనం అంటే. నిజం ప్రియుల, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు మనకు గ్రంథంలో పెద్దగా సాక్షి సమూహం ఉంది. ఈ సాక్షి సమూహం అంతా మనం చూడాలి పరలోక రాజ్యంలో. చూడాలంటే ఈ లోకంలో మనము భయభక్తులు కలిగిన దేవుని గ్రంథం చేతులు పట్టుకొని భక్తిపరంగా ఆయన ఆలోచన విధానంలో ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనుషులమే, పనికి మాలమే, బుద్ధిహీనులమే వాక్యంతో కట్టబడుతూ రావాలి. పొరపాటు చేసినప్పుడు వాక్యంతో సరిచేయబడుతూ రావాలి. మలితూరిగా పొరపాటు చేసుకోకుండా వాక్యంతో బ్రతకాలి. దేవుడు చెప్పింది అదే. ఆ సాతాను ఇదిగో ఇక్కడి నుంచి దూకు, లేదా నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, లేదా ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకో తిను అంటే, మనిషి రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పినారు. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట వలన బ్రతుకుతామంట మనం. దేవుడే చెప్పాడు, మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక ఈ రొట్టె, ఈ దాహము, ఈ తిండి కొన్నాళ్ళ ముచ్చట, 3 నాళ్ళ ముచ్చట, ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వత కాలం ముచ్చట మన తండ్రి దగ్గరే ఉంది. అందుకే చిన్న జీవితము 60, 70, 80 సంవత్సరాలు చాలా చిన్న జీవితము, యుగయుగాల జీవితము చాలా జీవితము, ఎక్కువ జీవితము మన తండ్రి యొక్క ఉన్నదని గ్రంథం మనకు ఘోషిస్తుంది, తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, క్రీస్తు ప్రభువు చెప్పారు, పరమ తండ్రి చెప్పాడు. ప్రతి భక్తుని ఆలోచన విధానం అంతా కూడా అదే చెప్పింది. చిన్న జీవితాన్ని నాశనం చేసుకోకు, ప్రభువుని తెలుసుకో, మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం తీసుకో, రక్షణ పొందుకో, ప్రభు రక్తంలో కడగబడు. ఎక్కువ జీవితం తండ్రి యొద్ద మనకున్నది. ఈ లోకము ఒకనొక సమయంలో లయమైపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పినాడు మన ప్రభువు. ఈ లోకము ఒకనొక సమయంలో నాశనం అయిపోతుంది. కానీ మనుషులం కదా, పనికిమాలం కదా, నమ్మము. కానీ నమ్మి తీరాలి. క్రీస్తు కోసం యథార్థతగా బ్రతకాలి. వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథాన్ని మనుషుల చేతనే వ్రాయించి దేవుని ఆలోచనను ఈ గ్రంథంలో పెట్టి పరలోకం నుండి పంపబడినటువంటి దివ్య గొప్ప గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం మాత్రమే. అంత గొప్ప గ్రంథాన్ని మనము చదివి మన మనసును క్రీస్తుకు అప్పచెప్పుకోవాలి. ఆయన సారూప్యత వచ్చే వరకు, ఆయన క్రమంలో, ఆయన శిక్షలో మనం బ్రతికితే మంచిది. ఒక టీచర్ కూడా పిల్లలను కొట్టి చదువు చెప్తాడు. కొట్టి, బెత్తాలతో కొట్టి ఎందుకు? అతనికి ఏమైనా కష, అతనికి జీతం రాదా? అంత కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే రేపు వీళ్ళ జీవితం బాగుండాలి. ఇప్పుడు చదివితే మంచి మార్కులతో పాస్ అయితే తల్లిదండ్రికి మంచి పేరు, స్కూల్కు మంచి పేరు, ఊరిలో మంచి పేరు అని వాళ్ళు కొడతారు. వాళ్ళ బంధుత్వం ఉండదు, రక్త సంబంధం ఉండదు, కానీ గురువు వాళ్ళ జీవితాలు రేపు బాగుండాలని కొడతారు. అప్పుడు తెలియదు మనకు మన జీవితము చదవలేక, వాళ్ళు చెప్పింది వినక, వాళ్ళు చెప్పింది వినక మన జీవితాలు నాశనం అయినాక అప్పుడు తెలుస్తుంది. అప్పుడు పిల్లలు పుట్టినాక అప్పుడు మా సారు కొడతా ఉండే, ఎందుకు కొడుతున్నాడు అప్పుడు తెలుస్తుంది జీవితం విలువ. కానీ ఆ సమయంలో తెలియదు. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా మన పరమ తండ్రి ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. ఈ లోకంలో తల్లి చూపలేనటువంటి ప్రేమ, ఒక తల్లి చూపలేనటువంటి ప్రేమ, అన్న చెల్లి అక్క తమ్ములు బంధువులు ఎవరు చూపలేనటువంటి ప్రేమ ఒక్క క్రీస్తు ప్రభు వారు తప్పితే ఆయనలా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఆయనే ముఖ్యం. ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఎంతసేపు మన ప్రేమ చనిపోయేంత వరకు. తల్లిదండ్రులు చనిపోయినాక మహా అంటే 10 సంవత్సరాలు గుర్తు చేసుకుంటూ, 10 సంవత్సరము పారి
మా నాయన లేదా మా అమ్మ అని గుర్తు చేసుకొని ఒక విందు పెట్టుకుంటారు ఒక 10 సంవత్సరాలు. మరి తర్వాత బతికి ఉండదు, మర్చిపోతారు. జీవితమే అది. కానీ యుగ యుగాలు గుర్తుపెట్టుకొని ప్రేమించేది మన పరమ తండ్రి, మన యేసుక్రీస్తు ప్రభువారు, మన పరిశుద్ధాత్మ దేవుడు. వారిది చాలా గొప్ప ప్రేమ. ఆ ప్రేమను మనము పొందుకోవాలంటే, అందుకోవాలంటే మనం ఎన్ని జన్మలు వచ్చినా ఆయన ప్రేమ అర్థం కాదు. అంత గొప్ప ప్రేమ. కనుక అంత గొప్ప ప్రేమను మనము గ్రంథంలోనే మనకు తెలియపరుస్తూ వచ్చినాడు దేవుడు. అట్టి గొప్ప గ్రంథంలో మనం చదివి మన బ్రతుకులను దిద్దుకొని మార్చుకొని క్రీస్తులో ఎదుగుదము, బలపడదము, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి నిత్య రాజ్యంలోకి వారసులకు ఈ లోకంలో మనము సరి చేసుకున్న వాక్యం ద్వారా దిద్దపడతాం, కట్టబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగా తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపాయము కలిగిన పరిశుద్ధ